ఒకప్పుడు గర్భంతో ఉన్న మహిళకి అబార్షన్ రిస్క్ ఉన్నా లేదా ముందు డెలివరీస్ దినాలు కాకముందు అయినా లేదా కవల పిల్లలున్నా బెడ్ రెస్ట్ తీసుకోండి అన్న సలహా ఎక్కువగా వింటుండేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో నిజంగా గర్భిణీ స్త్రీకి బెడ్ రెస్ట్ అవసరమా అంటే సైంటిఫిక్ సమాధానం లేదు అనే చెప్పాలి. ఖచ్చితంగా ప్రెగ్నెంట్ మహిళ బెడ్ రెస్ట్ తీసుకోవటం మంచిది కాదు. ఎందుకంటే రోజంతా పడుకొని ఉండటం వల్ల కాళ్ళల్లో సోలియస్ మజిల్ ఫంక్షన్ తగ్గిపోయి కాళ్ళ నుంచి గుండెకి సరఫరా రక్తం జరగాల్సినంత జరగకపోవటం వల్ల కాళ్ళల్లో ఆ బ్లడ్ అలాగే నిలబడిపోతుంది. ఆ నిలబడిపోయిన బ్లడ్లో క్లాట్ ఫార్మేషన్, దాని తర్వాత అది డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే కాంప్లికేషన్కి దారి తీయటము ఎక్కువగా గమనిస్తాం. ఇదొక్కటే కాదు, పడుకోనుండి నడక తగ్గిపోవటం వల్ల లంగ్ కెపాసిటీ తగ్గుద్ది. మెడికల్ పరిభాషలో దాన్ని యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటారు. ఏ భాగాన్నైతే శరీరంలో మనం వాడమో దాన్ని క్రమేణా కోల్పోతాం. అంటే మజిల్ ఫంక్షనింగ్ తగ్గిస్తే మజిల్ అట్రోఫీ అంటే కండరాల వీక్నెస్ గమనిస్తాం. కాబట్టి ప్రెగ్నెన్సీలో దేర్ ఇస్ నో కండిషన్ వేర్ బెడ్ రెస్ట్ ఇస్ అడ్వైజ్డ్. థ్యాంక్ యూ.